ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో రైతు గోస ఏ విధంగా ఉందంటే నలగ పరిస్థితుల్లో ఉంది. మరి ముగ్గురు మంత్రుల నుండి కూడా కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకరికొకళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప, కాబోయే ముఖ్యమంత్రి నేనంటే నేనని చెప్పుకునే ఈ ముగ్గురు మంత్రులు. మరి అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు మరి గత 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అని చెప్పి మరి ఏం పొడిచిండో అని అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలు అయిందని చెప్పి పివి నరసింహారావు యొక్క మరి విగ్రహానికి ఖమ్మంలో పెద్ద బయలాన్ని ఏర్పాటు చేయని ప్రయత్నాలు జరిగినాయి. ప్రజలు ఉమ్మూస్తున్నారు. అరే, రోడ్ల మీద పడి రైతులు ఏడుస్తుంటే, వాళ్ళ ధాన్యం కళ్ళాల మీద ఉండిపోతే, వాళ్ళ ధాన్యం రోడ్ల మీద ఉండిపోతే, ధాన్యం మరి మార్కెట్ రేట్లు ఉండిపోతే కొనేవాడు లేడు, దిక్కు లేదు, తేమ చూసేవాడు దిక్కు లేదు, మరి కాటాలు వేసే పరిస్థితి లేదు. నెల రోజులు అయిపోయింది, మధ్యలో 2 సార్లు వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. మరి ఇంకా నెల రోజులు పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడే మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ రాజు గారితో మాట్లాడితే ఇంకొక నెల రోజులు పడుతుంది ఇక్కడ ఉన్న మరి ధాన్యం అంతా కొనడానికి అని చెప్పి. ఇదా మీ శాతనైన ప్రభుత్వం? ఇదా నువ్వు చేయగలిగేది అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఇక్కడున్న ఒడ్లని కాంటాలేసి తీసుకోవాలని చెప్పి, ఇక్కడి నుంచి ఎత్తాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, మరి ఇక్కడ 7.5% కింటాకి 7.5 కిలోలు మరి తాళ్ళు తీస్తున్నారని చెప్పి రైతులు వాపోతున్నారు. రాజుగారిని అడిగితే మరి ఇక్కడ డ్రైయర్స్ ఉన్నాయి, క్లీనర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న రైతులందరూ కూడా చూస్తే ఒక్క డ్రైయర్ కానీ ఒక క్లీనర్ కానీ పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు మేము ఆ రాజుగారి గురించి ఎదురు చూస్తున్నా. వారు వచ్చి ఎక్కడ ఉన్నాయో క్లీనర్లు చూపిస్తే రైతులు అవి చేయించడానికి, క్లీన్ చేయడానికి, తోడ్పారపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావుకి నువ్వు 40 ఏళ్లలో 4 పార్టీలు మారి ఉన్న అన్ని ప్రభుత్వాల్లో మంత్రి చేసినావు కదా, కనీసం ఒడ్లు సమయానికి ఎత్తే సామర్థ్యం లేనప్పుడు నువ్వు 40 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాలు చెట్టుకు వయసు ఉంది, నీకు వయసు ఉంది తప్పితే దానిలో ఏం ఉపయోగం లేని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తే తక్షణమే రైతులు కోసం చూడాలని చెప్పి ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడ్చిన నేల బాగుపడినందు ఎక్కడ కూడా చరిత్ర లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తుంది, లేకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తుంది.